10 ఒంటెలు, తర్వాత 100 ఆవులు, 20 మేకలు అయితే ఇస్తున్నారంట. క్రిస్టియన్స్ అందరూ ఒక సైడ్, ముస్లిమ్స్ అందరూ ఒక సైడ్ కూర్చుంటారు అని. 11 మంది పిల్లలు వాళ్ళ ఫాదర్కి. ఇంకా 2 రకాల కూరలు ఉన్నాయి. ఏంటి ఓన్లీ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అలో చేస్తారనమాట లోపలికి. ముస్లిమ్స్ తినే ఫుడ్ క్రిస్టియన్స్ తినరంట. కట్నం అయితే అబ్బాయి సైడ్ నుంచే రావాలి. ఒక 200 చదివించాం. పేరేంటని అడిగితే ఇండియా అని చెప్పి రాయించాం. దీన్ని షోల్డర్ డాన్స్ అని కూడా అంటారు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను ఇథియోపియా కంట్రీలో తుర్మి అనే టౌన్లో ఉన్నాను. ఈ తుర్మి అనే టౌన్లో నేను రాగానే అసలు ఒక వైబ్రెంట్ అట్మాస్ఫియర్ అయితే చూసాను అనమాట. అది ఏంటని చెప్పి నా గైడ్ని అడిగితే ఇక్కడ ఒక మ్యారేజ్ అవుతుంది అని చెప్పాడు, ముస్లిం మ్యారేజ్. సో ఈ ఇథియోపియా దేశంలో నేనైతే మీకు ముస్లిం మ్యారేజ్ ఎలా జరుగుద్దో, ఇక్కడ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు చూపిస్తాను. అండ్ లాస్ట్ టైం నేను ఉగాండా కంట్రీలో ఉన్నప్పుడు అయితే క్రిస్టియన్ మ్యారేజ్ చూపించాను. ఆ వీడియో చాలా మంచిగా రీచ్ వచ్చింది, చాలా మందికి నచ్చింది. ఇక్కడైతే ఇప్పుడు నేను ముస్లిం మ్యారేజ్ అయితే మీకు చూపించబోతున్నాను, ఈ ఇథియోపియా దేశంలో ఎలా చేసుకుంటారో. సో ఇప్పుడు మనం అయితే ఆ మ్యారేజ్ ఈ పక్కనే అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి అసలు ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూడండి. చూసిన తర్వాత మ్యారేజ్ గురించి నేను విషయాలు కనుక్కొని అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, యాక్చువల్గా ఈ తుర్మి విలేజ్కి దగ్గరలో హమార్ అనే ట్రైబ్ ఉంటారు. సో వాళ్ళే అనమాట ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టార్టింగ్లోనే సేమ్ మన పెళ్ళిళ్ళలాగే ఇక్కడ చదివింపులు అయితే అవుతున్నాయి. ఇప్పుడే మనం ఒక 200 బిర్రు అయితే చదివించాం. ఇలాగే ఇక్కడ అసలు వీళ్ళు మన సైడ్ భోజనాలు, మన సైడ్ ఎవరైనా పెళ్ళికి వెళ్ళేదే భోజనాల కోసం. అసలు ఇక్కడ ఎలాంటి భోజనాలు పెడుతున్నారు ఇక్కడ చూద్దాం. భోజనాలు. బ్రదర్, వాట్ ఈస్ దిస్? ద బ్లాక్ వన్, వాట్ ఈస్ దిస్? ఇన్ యువర్ లాంగ్వేజ్ ఇట్స్ అ వైన్? Karabu? No. He will taste it. Brother, what bro? Yeah, taste. What? It's like Which coffee. one? Coffee? Yeah. This is a fermented drink la undi idaithe. This is not coffee, it's like fermented one. I can smell it. Yes. Fermented juice la అయితే డైరెక్ట్ గా ఇలా వాటర్ బాటిల్స్ దాంట్లో డైరెక్ట్ గా ఇంట్లో తయారు చేసుకొని ఇందులో ఫిల్ చేస్తారు. ఇది చూడడానికి అయితే హనీ వైన్ లా ఉంది. ఈ పక్కన అయితే భోజనాలు పెడుతున్నారు అనమాట. ఇక్కడ ఇలా ఏ ఫంక్షన్లో అయినా ఎక్కడికి వెళ్ళినా సరే మెయిన్గా ఉంటుంది ఇంజిరా. ఇది నేషనల్ డిష్. ఈ ఇంజిరాతో పాటు ఏవో 2 కూరలు అయితే ఉన్నాయి. వాట్ ఈస్ దట్? నేమ్ విచ్ మీట్? గోట్? మే ఆర్ ఓకే గాట్ ఇట్. సో బీఫ్, ఇది 2 రకాల బీఫ్లు ఉన్నాయి. ఒకటైతే గ్రేవీ టైపు, ఇంకోటి అయితే ఇంకో గ్రేవీ టైపు. దాంతోపాటు ఇంజిరా అయితే సర్వ్ చేస్తున్నారు. అంతే, పెద్దగా ఐటమ్స్ ఏం లేవు. కమ్ బ్రో, దట్ ఈస్ బీఫ్. అదర్ వన్ ఈస్ గోట్. సో ఇప్పుడైతే మనం ఒకటి గోట్ కర్రీ, ఒకటైతే బీఫ్ కర్రీ అట. సో ట్రై చేద్దాం. దట్ వన్ గోట్. ఓకే. ఇప్పుడైతే మనం బ్రదర్ నేను ఫస్ట్ టైం అయితే ఇథియోపియా పెళ్లి భోజనం అయితే చేయబోతున్నాం. Take it the plate. Take the plate. Then good. One is meh, one is bo. Yes. I want meh. No be. Good. Okay. Yeah, take it first. They don't say anything. Take it. Okay. ఓకే, అటు సైడ్ అట. ఇటువైపు అయితే ఇది బీఫ్ సెక్షన్, అటువైపు అయితే వేరే సెక్షన్ ఉంది. అటువైపు గోట్ సెక్షన్. మేక మాంసం అయితే ఇటువైపు దొరుకుద్దంట. అక్కడ చూడండి, అందరూ క్లాప్స్ కొడుతూ భలే డ్యాన్స్ వేస్తున్నారు. అక్కడికి కూడా ఎలా చూపిస్తాయి ఎలా అవుతుంది ఏంటో చూడండి. ఊరు మొత్తం ఈ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఊర్లో గ్రామాల నుంచి అందరూ ముస్లిమ్స్ అయితే వచ్చారు. ముస్లిమ్స్ అనే కాదు, మిగతా ట్రైబ్స్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి చక్కగా మనకు ఆ కాలేజీలో చూడండి కూర్చుంటాం కదా, క్లాస్ రూమ్లో కూర్చున్నాడు లైన్గా భలేగా కూర్చొని తింటూ చూస్తున్నారు పెళ్ళిని. మన సైడ్ అయితే ఇన్ అవర్ సైడ్ డైనింగ్ ఏరియా ఈజ్ సపరేట్ అండ్ హియర్ దే ఆర్ ఈటింగ్ అండ్ దే ఆర్ వాచింగ్ ద మ్యారేజ్. One just to taste. Good. Thank you.
enough. Two or two. Whole. No. It's a tradition. Two. రెండు పెట్టుకోవాలంట. టూ ఓకే. టూ గుడ్. అంకుల్ గారు అయితే దగ్గరుండి పెట్టేస్తున్నారు. పోయినా అలా కదా ఇప్పియాల దాన్ని. ఓకే ఎస్ మధ్యలో వేసేయండి. అది ఎస్ మధ్యలో వేయండి అంకుల్. ఏంటిదో మేక మాంసమేనా ఇది? నమ్మొచ్చు ఎందుకంటే సపరేట్ సెక్షన్స్లో పెట్టారు. ఓ గుడ్. దట్ వన్ స్పైసీ. ఇంకా 2 రకాల కూరలు ఉన్నాయి. వేయండి కొంచెం అది పడాలి. అది అదిరిపోయింది. ఆహా బాగుంది గుడ్. మాకు ప్లేస్ కూడా చూపిస్తారంట తినడానికి. ఓకే మామూలు లేదు. ఇథియోపియా దేశంలో ఫస్ట్ మ్యారేజ్ సెరమనీ చూపిస్తున్నాం మనం. మామూలుగా ఉండదు. డైరెక్ట్గా తింటూ ప్రశాంతంగా మ్యారేజ్ని చూద్దాం. ఇక్కడంతా బురదగా ఉంది. ఇట్స్ ఓకే విల్ సిట్ హియర్. ఓకే సిట్ దేర్. అంకుల్ గారు అయితే రకరకాల డ్రింకులు తెచ్చి ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను కట్న కానుకల గురించి. మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్లో అబ్బాయే అమ్మాయికి డబ్బులు ఇవ్వాలన్నమాట. కానీ మన సైడ్ ఇండియా సైడ్ అయితే అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళకి కట్నం ఇస్తారు కదా. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కాదు, ఆల్మోస్ట్ అన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే అబ్బాయే అమ్మాయికి అయితే డబ్బులు కానీ తర్వాత ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ అంటే కట్నం అయితే అబ్బాయి సైడ్ నుంచే రావాలి. దట్టు మెయిన్గా ఇప్పుడైతే ప్రజెంట్ మనం ముస్లిం మ్యారేజ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆచారాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ కట్నాన్ని మహర్ అంటారంట. సో ఈ మహర్ ఏంటంటే ఈ పెళ్ళి జరిగే టైంలో సో అబ్బాయి 2 రకాల కట్నాలు అయితే ఇవ్వాలట. సో అబ్బాయి కానీ అబ్బాయి ఫ్యామిలీ కానీ. ఒకటి వచ్చేసి మహర్, అదేంటంటే కట్నం, అది ఓన్లీ అమ్మాయికే వెళ్తుంది. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కానీ తర్వాత అమ్మాయి ఫ్యామిలీకి వెళ్ళదు. ఓన్లీ ఆ అమ్మాయి మాత్రమే తీసుకుంటుంది డబ్బులు కానీ గోల్డ్ కానీ ల్యాండ్ కానీ. సో ఆ అమ్మాయి ఖర్చు పెట్టుకున్నా లేదంటే అమ్మాయి దాచుకున్నా ఏం చేసుకున్నా అది ఓన్లీ ఆ అమ్మాయి డెసిషనే. ఇంకోటి ఏంటంటే దీన్ని బ్రైడ్ ప్రైజ్ అంటారు. ఇదేంటంటే మ్యాండేటరీ ఏం కాదు, బట్ చాలా వరకు వాళ్ళ కుటుంబ స్తోమతను బట్టి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇస్తారు. లైక్ కౌస్ కానీ లేదంటే క్యామెల్స్ కానీ గోట్స్ కానీ. సో ఇక్కడ జరుగుతున్న పెళ్ళిలో ఏంటంటే అబ్బాయి తరపు వాళ్ళు ఏంటంటే 10 ఒంటెలు తర్వాత 100 ఆవులు 20 మేకలు అయితే ఇస్తున్నారంట అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి. ఆ విషయం అయితే తెలుసుకున్నాను. యాక్చువల్గా ఇథియోపియా ఆర్థడాక్స్ క్రిస్టియన్ కంట్రీ అయినా సరే చాలా వరకు ముస్లిం పాపులేషన్ కూడా ఉంది ఈ కంట్రీలో. మ్యాక్స్ మనం అయితే నార్దర్న్ పార్టు లేదంటే సదరన్ పార్టు తర్వాత హరార్ ధీరదావా ఇటు సైడ్ అయితే మనం ఎక్కువ మంది ముస్లిం పాపులేషన్ అయితే చూడొచ్చు. దాదాపు 30 to 35% పాపులేషన్ అయితే ముస్లిమ్స్ ఉన్నారు ఈ ఇథియోపియా దేశంలో. మన బ్రదరే పెళ్లి కొడుకు. సో అందరూ కంగ్రాచులేట్ చేయండి. మన ఇథియోపియాలో చూస్తున్న ఫస్ట్ మ్యారేజ్. బాయ్స్ అందరూ ఒక దగ్గర డాన్స్ చేస్తున్నారు, గర్ల్స్ అందరూ ఒక దగ్గర డాన్స్ చేస్తున్నారు. పెద్ద మనుషులు అందరూ ఇక్కడైతే కూర్చున్నారు. సలాం. ఇప్పుడే లోపల వాళ్ళందరితో కలిసి డ్యాన్స్ వేసి మంచిగా పెళ్లి కొడుకు అయితే కంగ్రాచులేట్ చేసి వచ్చాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్రికాలో లాస్ట్ టైం ఉగాండాలో చూశాను, ఇప్పుడైతే ఇక్కడ చూశాను. బట్ అక్కడ క్రిస్టియన్ మ్యారేజ్, ఇక్కడ ముస్లిం మ్యారేజ్.
మన ఇండియాలో ఎలా అయితే అవుతుందో సేమ్ అలానే అవుతుంది అంటే ఇక్కడ కూడా ముస్లిం మ్యారేజ్. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే నేను ఆ డిఫరెన్స్ మీకు ఇక్కడ చెప్తాను. మీకు మధ్యలో ఇలాగ రోప్ కనిపిస్తుంది కదా, ఈ రోప్ ఏంటంటే ఇటువైపు అయితే క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూర్చుంటారంట. అంటే వాళ్ళకి ఇప్పుడు ముస్లిం మ్యారేజ్ అయినా సరే క్రిస్టియన్లో రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే ఇటు సైడ్ కూర్చుంటారంట. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ముస్లిం పీపుల్ అందరూ, ముస్లిం ఫ్రెండ్స్ అందరూ ఇటు సైడ్ కూర్చుంటారంట. సో అలాగా సపరేట్గా కూర్చుంటారంట. ఎందుకంటే వీళ్ళు తినే ఫుడ్ వాళ్ళు తినరంట. అంటే ఐ మీన్ ముస్లిమ్స్ తినే ఫుడ్ క్రిస్టియన్స్ తినరంట. సో అందుకని వీళ్ళకి సపరేట్ బఫే, వాళ్ళకి సపరేట్ బఫే అయితే అరేంజ్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ అవి ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి అక్కడి నుంచి అందరూ చప్పట్లు కొట్టుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు కదా, అదేంటంటే వీళ్ళందరూ ఐ మీన్ పెళ్లి కూతురిని తీసుకొని వెళ్తున్నారనమాట. దాని అర్థం పెళ్లి కూతురిని తీసుకురావడానికి వెళ్తున్నారంట. సో షీ ఈజ్ నాట్ ద సిస్టర్. ఓకే, సో హీ ఈజ్ లైక్ బ్రైడ్ గ్రూమ్స్ బ్రదర్. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ వస్తున్న అమ్మాయి ఏంటంటే ఆమె పెళ్లి కూతురు అనుకున్నాను. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, సో పెళ్లి కూతురాల చెల్లి, తర్వాత పెళ్లి కొడుకాల తమ్ముడు అన్నయ్య, సో వాళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి కూతురిని తీసుకొస్తారట. సో అందుకని వీళ్ళందరూ వెళ్తున్నారు పెళ్లి కూతురిని తీసుకురావడానికి. మన పెళ్లి కొడుకు అయితే అదిగోండి వెనకతలో వస్తున్నాడు బొకే పట్టుకొని. చూడండి అందరూ వెళ్తూ ఉంటే అరుస్తున్నారు అనమాట ఇక్కడ భాషలోని. అదిగోండి చూడండి క్లాప్స్ కొట్టి అలా తీసుకెళ్తున్నారు. No, I think she is the one. No? Who married his my friend? I know him. Okay. So they both are not going in one car, ఓకే. పెళ్లి కొడుకు ఒక కార్లో వెళ్తున్నారు, తర్వాత పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఇంకొక కార్లో వెళ్తున్నారు. కలిసి అయితే వెళ్ళట్లేదు. ఈ ఫంక్షన్ హాల్ అంతా అయితే ఇప్పుడు ఖాళీ అయిపోయింది. మనం ఒక అరగంట ముందు వచ్చాం కాబట్టి మనం అంతా చూడగలిగాం, వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయగలిగాం. ఒకవేళ కొంచెం లేట్గా వచ్చి ఉంటే మనం చూడలేకపోయే వాళ్ళం. మళ్ళీ వాళ్ళు వెళ్ళి వస్తారనమాట, ఇక్కడికే వస్తారు మళ్ళీ తీసుకొని. ఇప్పుడు జనాలు అందరూ వాళ్ళ వెనకతలే వెళ్తున్నారు ఊరేగింపుగా. ఇప్పుడు అమ్మ లారీ కూడా మ్యూజిక్కే. ఓకే చూడొచ్చు ఇక్కడ. ఊరేగింపుగా ఎలా తీసుకెళ్తున్నారు. సో అలాగా వెళ్తారనమాట. ఇప్పుడు ఊరేగింపుగా మొత్తం తుర్మి సిటీ మొత్తం తిరుగుతారు. తిరిగేసి అప్పుడైతే పెళ్లి కూతురు తీసుకొస్తారు. అసలు ఏం వినబడట్లేదు బొంగు. మొత్తం రౌండ్ అబౌట్లోనే తిరుగుతున్నారు అలాగానా. ఈ బ్రదర్ అయితే మన ఒయిటా వాళ్ళ ఫ్రెండ్, మన గైడ్ ఉన్నాడు కదా ఒయిటా, సో వాళ్ళ ఫ్రెండ్ ఒయిటాకి ఏదో కొంచెం పని ఉంటే మన బ్రదర్ని ఇచ్చి పంపించాడు. మన బ్రదరే తీసుకెళ్ళి మనకి ఈ మ్యారేజ్ అయితే చూపిస్తాను తీసుకెళ్తున్నాడు. నేను అడిగాను, బ్రదర్ మీకు మ్యారేజ్ అయిందని అడిగితే అయింది అన్నారు. తిన కూడా హమార్ ట్రైబ్కి చెందిన వాళ్ళు. ఈ హమార్ ట్రైబ్ ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే బుల్ జంపింగ్ చేయాలన్నమాట. అంటే వీళ్ళు పెళ్ళి అయినప్పుడు అయితే మన సైడ్ అయితే కట్నం ఇస్తాం కదా, అంటే ఐ మీన్ అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇస్తారు కదా, బట్ ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇవ్వాలన్నమాట పెళ్లి చేసుకోవాలంటే. కట్నం అంటే అది కూడా డబ్బులు కాదు, పశువులు. సో ఎన్ని మేకలు ఎన్ని ఆవులు ఉన్నాయో సో దాన్ని బట్టి వాళ్ళు ఎంత గొప్పోడు ఎంత రిచ్ పర్సన్ అనేది కన్సిడర్ చేస్తారు. బ్రదర్ అయితే 50 ఆవులు 120 మేకలు ఇచ్చారంట అమ్మాయికి. యు ఆర్ రిచ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ గోట్స్. ఫ్యామిలీ, ఎస్. యూ హ్యావ్ సిబ్లింగ్స్, బ్రదర్, సిస్టర్? నో. ఓకే, మెనీ. హౌ మెనీ? 10. ఓ అమ్మ, బ్రదర్కి 10 మంది సిబ్లింగ్స్ అంట. అంటే బ్రదర్ ఫ్యామిలీ మొత్తం లైక్ 11 మంది, 11 మంది పిల్లలు వాళ్ళ ఫాదర్కి. ఇందాక ఏంటంటే పెళ్లి జరుగుతున్న హడావుడిలో నేను సరిగ్గా తినలేదనమాట. సగమే తినేసి అక్కడ ప్లేట్ వదిలేస్తే పాపం చిన్నపిల్లలందరూ వచ్చి ఆ ప్లేట్ తిన్న హాఫ్ ప్లేట్ అయితే అడిగారు. చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్లో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు చూడండి పాపం వాళ్ళు చిన్నపిల్లలు వచ్చి తింటున్నారు అందరూ వెళ్ళిపోగానే. ఇక్కడ ఏంటంటే
మ్యారేజ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారంట. ఎందుకంటే ఈ దగ్గరలో చాలామంది ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఓన్లీ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారనమాట లోపలికి. ఇక్కడ కూడా చూడండి, వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే చదివింపులు అయితే అవుతున్నాయి. సో మేము కూడా రాగానే ఒక 200 చదివించాం. పేరేంటని అడిగితే ఇండియా అని చెప్పి రాయించాం. చాలామంది హమార్ ట్రైబ్లో సంబంధించిన వాళ్ళు వచ్చారు, ఉమెన్ చిన్నపిల్లలు. ఇప్పుడైతే భోజనాల సెరమనీ ఇవన్నీ అయిపోయాయి కదా, అందుకనే పెళ్లి కూతురుని తీసుకురావడానికి వెళ్తున్నారు కదా. ఇప్పుడైతే కొంచెం ఖాళీ అయింది. ఖాళీ అవ్వగానే ఏ టేబుల్ మీద అయితే ఫుడ్ మిగిలిందో సో చిన్నపిల్లలందరూ వచ్చి ఆ టేబుల్ మీద ఉన్న ఫుడ్ని అయితే తినేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడే. ఫంక్షన్ హాల్ చూడండి ఎలా ఉందో, అక్కడక్కడ బెలూన్స్ కట్టి. ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపించింది, క్రిస్టియన్స్ అందరూ ఒక సైడ్, ముస్లిమ్స్ అందరూ ఒక సైడ్ కూర్చుంటారు అని. బ్రదర్ అయితే బ్రెడ్ ఇక్కడ పెట్టారు. వచ్చిన గెస్ట్లందరికీ దగ్గర అంటే క్లోజ్ రిలేటివ్స్ అందరికీ తినిపిస్తున్నారు ఆ బ్రెడ్ని. చూడడానికి కొంచెం వెరైటీగా ఉంది. బాగా డ్రైగా ఉంది, చూడడానికి ఎదురైనా ముంచుకొని తినాలేమో. ఓకే ఓకే. వచ్చిన వాళ్ళందరికీ కాఫీ పోసిస్తున్నారు. యూ వాంట్ కాఫీ? హ్యావ్ ఇట్. వీళ్ళందరూ ఇప్పుడు పెళ్లి కూతురిని తీసుకురావడానికి వెళ్ళారు కదా, అందుకని ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇదిగోండి అమ్మహరిక లాంగ్వేజ్లో రాశారు ఇక్కడ పెళ్లి డేటు, తర్వాత మిగతావి. ఇంకో బామ్మగారు తయారయ్యారు. ఈ మ్యారేజ్లో భోజనాలే కాదు, సెలబ్రేషన్ కూడా సపరేట్గా ఉంది. సో ఇందాకే చూశారు కదా, ఊరేగింపుగా అయితే పెళ్లి కొడుకు తర్వాత వాళ్ళ బంధువులందరూ పెళ్లి కూతురిని తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇక్కడైతే క్రిస్టియన్ సాంగ్స్కి అయితే ప్లే చేస్తున్నారు, డిఫరెంట్ సాంగ్స్ చూడొచ్చు. నేనైతే డ్యాన్స్ అలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నా. అందరూ లోపలైతే ఆడవాళ్ళే ఉన్నారు. డ్యాన్స్ చూస్తూ ఉంటే ఒక ఆంటీ గారు వచ్చేసి చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయారు లోపలికి. ఇంకా వాళ్ళతో కలిసి నేను కూడా కొన్ని డ్యాన్స్లు అయితే వేసాను. నేను జడేస్తాను చూడు నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపులు ఎక్కడ జారి మిఠాయా, నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో, జంపులు ఎక్కడ జారి మిఠాయా, నేను పూలు పెడతా చూడు నా పూలు సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపులు ఎక్కడ జారి మిఠాయా, నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో, జంపులు ఎక్కడ జారి మిఠాయా, నేను జాకెట్ వేస్తా చూడు నా జాకెట్ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపులు ఎక్కడ జారి మిఠాయా, నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో, జంపులు ఎక్కడ జారి మిఠాయా, నేను చీర కడతా చూడు నా చీర సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపులు ఎక్కడ జారి మిఠాయా. నాకేదో వచ్చిరని డ్యాన్స్ మూమెంట్లు వేస్తూ ఏదో ట్రై చేస్తున్నాను. కాకపోతే వీళ్ళు పాటలు అయితే ఆపట్లేదు, బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట వస్తూనే ఉంది. నేనేదో ఇంక లిటిల్ బిట్ అలా మేనేజ్ చేస్తూ ఒక అరగంట సేపు అయితే కంటిన్యూస్గా డ్యాన్స్ చేశా. అండ్ ఈ యాంటీ గారి ఎనర్జీని అయితే అసలు మ్యాచ్ చేయలేకపోయాము బాబోయ్, మామూలు డ్యాన్స్ కాదు. ఈ దగ్గరలో ఉన్న హమార్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది అయితే వచ్చారు. మధ్యలో ఒక లేడీ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటే లోపలికి వచ్చేసింది. వీళ్ళు సెక్యూరిటీ కూడా పెట్టుకున్నారు, కొందరు సెక్యూరిటీ గార్డ్స్ని, అరౌండ్ ఒక 5 to 6 పర్సన్స్ని. సో ఎవరు బయట నుంచి వచ్చినా సరే వెంటనే వాళ్ళు కర్రలతో కొట్టడం లేదంటే లాక్కొని వెళ్ళిపోవడం చేస్తున్నారు. ఒక లేడీ అయితే లోపలికి రాగానే వెంటనే ఒక గార్డ్ వచ్చి తీసుకెళ్ళిపోయారు అవన్నీ. హమార్ ట్రైబ్కి సంబంధించిన ఆవిడ. హమార్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళ అందరి హెయిర్ అయితే మ్యాక్స్ ఉమెన్ హెయిర్ రెడ్ కలర్లో ఉంటుంది, మొత్తం రెడ్ సాయిల్ లాగా. ఇథియోపియా దేశంలో ఉన్న ఫేమస్ డ్యాన్సుల్లో నేను వేస్తున్న డ్యాన్స్ కూడా ఉంది, దాని పేరే ఎస్కిస్తా. సో నేను మరీ అంత పర్ఫెక్ట్గా వేయట్లేదు, బట్ ఈ ఎస్కిస్తా డ్యాన్స్ ఏంటంటే దీన్ని షోల్డర్ డ్యాన్స్ అని కూడా అంటారు. ఈ ఇథియోపియా కంట్రీలో చాలా చోట్ల అయితే ఈ డ్యాన్స్ ఫేమస్. అండ్ నేను ఈ కల్చరల్ డ్యాన్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియో ఎండింగ్లో అయితే దాన్ని లింక్ చేస్తాను. నేను డ్యాన్స్ ఆపేద్దాం అనుకున్న ఈ ఆంటీ గారు అయితే ఆపనివ్వట్లేదు, రకరకాల స్టెప్పులు అయితే వేయిస్తున్నారు నా చేత. నాలో ఉన్న నాట్య మయూరిని అయితే బయటికి తీసుకొస్తున్నారు. నాకు వచ్చిందే 4 స్టెప్పులు, దాన్ని తిప్పి వేస్తున్నా. ఇంకా ఫైనల్గా అయితే
నేను ఈ ఎస్కిస్తా డ్యాన్స్ని ఆన్లైన్లో చూశాను, తర్వాత బయట కూడా పర్ఫామ్ చేస్తే వేరే వాళ్ళు పర్ఫామ్ చేస్తే చూశాను. ఎస్కిస్తా నాకు వచ్చి రానట్టు అయితే దాన్ని కసికిస్తా చేశాను. ఎండ్ ఆఫ్ ది డే మనకి డ్యాన్స్ వచ్చా రాదా అనేది కాదు ఇంపార్టెంట్. సో ఈ సెలబ్రేషన్లో అయితే నేను ఇంకా ఫుల్గా అయితే ఇమిడిపోయాను. ఇంకా నేను అసలు ఏం చేస్తున్నానో ఎందుకు డ్యాన్స్ చేస్తున్నానో కూడా నాకు తెలీదు. అసలు మొత్తం మర్చిపోయాను, వీడియో సంగతి ఏది గుర్తులేదు మైండ్లో. ఫుల్గా అయితే ఈ సెలబ్రేషన్లో మునిగిపోయా. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఈ డ్యాన్స్కి ఈ పాట కాదు కానీ యాప్ట్ సాంగ్ నేను పెడతాను, ఎంజాయ్ చేయండి. సెల్ఫ్ ట్రోలింగ్ నన్ను నేనే చేసుకుంటున్నాను. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. మనం ఇక్కడ పెళ్లిలో అయితే ఒక టీచర్ గారిని కలిసాం. సార్ గారు, విచ్ సబ్జెక్ట్ యూ టీచ్? హిస్టరీ. అండ్ మహాత్మా గాంధీ గారి గురించి చెప్తున్నారు. ఆయనకి ఇండియాలో ఒక హీరో అంటే ఇష్టం అంట. ఇప్పటివరకు అయితే నార్మల్గా చాలామంది ఆఫ్రికన్స్ అయితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలాగ హీరోల పేర్లు చెప్పారు. బట్ మన సార్ గారు మాత్రం మహాత్మా గాంధీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఇక్కడైతే చదివింపులు అవుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ అయితే డబ్బులు చదివిస్తున్నారు. ఇప్పుడే చూసారు కదా, ఆంటీలు అందరితో కలిసి డ్యాన్స్ చేసాం మంచిగా. మనమైతే ఇప్పుడు పెళ్లి కొడుకు తండ్రి గారిని కలుస్తున్నాం. హలో, సలాం. యువర్ నేమ్? జమల్. ఓకే ఓకే. Muhammad Jamal Fazal. ఓకే ఓకే. జమల్. This good dress, nice dress. You should also wear your son. Dance. Okay, thank you. Signal. ఇప్పుడే మన పెద్దలందరితో అయితే కూర్చున్నాను. చదివింపుల దగ్గర కూర్చుంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పారంటే, ఇక్కడ పెళ్ళిళ్ళలోని మన సైడ్ అయితే ఆడవాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళకి ఒక సైడ్ చదివింపులు, అబ్బాయి తరపు వాళ్ళకి ఒక సైడ్ చదివింపులు ఉంటాయి కదా. ఇక్కడ అలా ఏముండదంట. సో ఇద్దరికి ఒకే దగ్గర చదివింపులు ఉంటాయి. వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ అయితే అబ్బాయి వాళ్ళ ఫాదర్కి అయితే ఇచ్చేస్తారంట. ఎందుకంటే మొత్తం పెళ్లి ఖర్చులు కానీ పెళ్ళికి కావాల్సినవన్నీ అయితే అబ్బాయి వాళ్ళ ఫాదరే చూసుకుంటారట. సో అందుకని అబ్బాయి వాళ్ళ ఫాదర్కి ఇచ్చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇటు సైడ్ ఇందాక మీకు చూపించాను కదా వీడియోలో, మధ్యలో తాడైతే కట్టేసి ఒకవైపు క్రిస్టియన్ ఉంటారు, ఒకవైపు ముస్లిం వాళ్ళు అందరూ కూర్చుంటారని. అది ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ తాలూకా కుక్ ఉంటారు కదా వంటోళ్ళు, వాళ్ళు ముస్లిం తాలూకోళ్ళు వండింది క్రిస్టియన్స్ తినరంట, క్రిస్టియన్స్ తాలూకోళ్ళు వండింది ముస్లిమ్స్ తినరంట. అందుకనే 2 సపరేట్ సెక్షన్స్ అయితే పెట్టారు, 2 సపరేట్ సైడ్లు అయితే పెట్టారు. ఇందాక మనం స్టార్టింగ్లో డ్యాన్స్ చేసాం కదా పెళ్లి కొడుకుతో, అదేంటంటే ముస్లిం వాళ్ళ డ్యాన్స్ సెలబ్రేషన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెళ్లి కూతురుని తీసుకురావడానికి వెళ్ళారు కదా, ఇంకా అయితే వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చే గ్యాప్లో ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్ తరపు సెలబ్రేషన్ అయితే అవుతుంది ఈ రూమ్లోని. ఇప్పుడు వరకు మనం డ్యాన్స్ చేసాం కదా ఆంటీ వాళ్ళందరితో కలిసి, ఇదేంటంటే క్రిస్టియన్ సాంగ్స్. ఇందాక ముస్లింది డ్యాన్స్ చేసాం కదా, అదేంటంటే రిలీజియస్ సాంగ్ అనమాట. ఇందాక డ్యాన్స్ చేసింది ఇవేంటంటే జస్ట్ ఫోక్ సాంగ్స్, జస్ట్ బీట్ సాంగ్స్ అనమాట. అది ఆ ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలుసుకున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి ముస్లిము, బట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏంటంటే క్రిస్టియన్స్, ఆర్థడాక్స్ క్రిస్టియన్స్. బట్ వీళ్ళు రిలీజియస్ పరంగా అయితే ఏ రకంగా వీళ్ళ మధ్య భేదాలు ఏం లేవు, అందరూ మంచిగా కలిసి మాట్లాడుకుంటారు. చదివింపుల దగ్గర అయితే అందరూ మన ఆర్థడాక్స్ క్రిస్టియన్ వాళ్ళే కూర్చున్నారు. చాలా మంచిగా అయితే మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా సరే అసలు మంచి మెమరీ ఇది నాకు. Not there. Here, button. Like this. You like it? Wait. Yes. Press. పెళ్లి కొడుకు అప్పుడు వెళ్ళారు కదా పెళ్లి కూతురుని తీసుకురావడానికి, ఇప్పుడైతే వస్తున్నారు అందరూ. చూడండి మళ్ళీ. పెళ్లి కొడుకు వస్తున్నాడు ఈ కారులో, చూడొచ్చు. అందరూ సెలబ్రేషన్స్తో పిలుస్తున్నారు పెళ్లి కొడుకుని. కారు లోపల ఉన్నాడు చూడండి. పెళ్లి కూతురు కూడా కారు లోపలే ఉంది.
both are in same car. Both are in same car. చూడండి ఒక పండగలాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది వస్తున్నారు పెళ్ళికొడుకు. వీళ్ళ సెలబ్రేషన్ చూస్తుంటే వీళ్ళ పెళ్ళి మ్యూజిక్ లేకుండా ఇన్కంప్లీట్ అనుకుంటా, అలా ఉంది. డిఫరెంట్ పాటలతో అసలు అదరగొడుతున్నారు. ఆ స్పీకర్ చూడండి ఎలా ఎగరేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి కొడుకు అయితే ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేపట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళది లవ్ మ్యారేజ్ అంట. వీళ్ళ పెళ్లి వీడియో మాత్రం మన ఛానల్లో ఎప్పటికీ ఎలానే ఉండిపోద్ది. వాళ్ళకి మనం తెలీదు, మనకు వాళ్ళు తెలీదు. కాకపోతే ర్యాండమ్గా వచ్చాము, వాళ్ళ సెలబ్రేషన్ చూసాము. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు మనం ప్లాన్ చేస్తే జరగవు విషయాలు, వాటంతటా అవే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. అసలు నాకైతే చూస్తుంటే ఒక పెళ్ళిలా అనిపించట్లేదు, ఏదో పండగలా అనిపిస్తుంది. దిస్ లుక్స్ లైక్ ఎ ఫెస్టివల్, నాట్ లైక్ ఎ మ్యారేజ్. వెరీ నైస్. సో పెళ్లి జంట అయితే ఇప్పుడు కపుల్స్ లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళాక వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే అయిపోతుంది. మరి లేట్ నైట్ అయిపోవచ్చు. దట్టు మేము రేపు అయితే ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకొన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ బోయ్.